అలానే విశేషరావు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద గేమ్ ఆడుతున్నారు చాలామంది. లేని విషయాన్ని ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు అన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపేమో కంపెనీలు మూసేస్తున్నారు, బాధితులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు, ఇప్పుడు ఉదాహరణకి సాకేత్ భూసత్య, ఇది కస్టమర్స్ని ముంచేసింది. ఎలా ముంచేసింది? విల్లాలు కట్టి వాళ్ళకి అప్పచెప్పారు. ఆ విల్లాలను ఆల్రెడీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసేసుకున్నారు. వీళ్ళకేమో యాజమాన్య హక్కులు ఇవ్వలేదు పూర్తి స్థాయిలో. ఇలాంటి ఫ్రాడ్స్కి పాల్పడుతున్నారు. సాకేత్ సత్య మీద ఇప్పుడు ఆడ ఉండేటువంటి కస్టమర్స్ ధర్నాలు చేస్తున్నారు. అలాగే ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఇప్పుడు ఏదైతే టాప్ 10లో ఉండేటువంటి కంపెనీలు కొన్ని చెప్పుకుంటూ ఉంటాం, ఆ పేర్లు నేను చెప్పడం కూడా బాగుండదు. ఆ టాప్ 10లో ఉండేటువంటి కంపెనీలు ఆరిపోయేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ లబ్ధిదారులు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. నిన్న మొన్న దాదాపు 20,000 కోట్ల రూపాయలకి లబ్ధిదారులకి అంటే కస్టమర్స్కి రకరకాల రూపంలో మోసాలు చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి సమయంలో మహా ఆర్థిక మాంద్యం పొంచి ఉంది. రియల్ ఎస్టేట్ దాదాపుగా పతనావస్థ స్థితిలో ఉంటే, ఇది కళ్ళకు కనిపెడుతుంటే, ఈ కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ అంట, కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్, ఇది ఒక నార్త్ కంపెనీ. ఈ కంపెనీ ఏమిస్తుందో తెలుసా? సర్వేలో హైదరాబాద్లో ఆఫీసు స్పేస్కి సంబంధించిన డిమాండ్ విపరీతంగా పెరిగిందని చెప్పి ఇస్తున్నారు. ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉందా? ఈ తొలి త్రైమాసికంలో అద్భుతంగా పెరిగిందని చెప్పారు. అందులో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం ఎంత పెరిగిందని చెప్తున్నాడు తెలుసా? ఇది 21.6% పెరిగిందని చెప్తున్నాడు. నమ్ముతారు ఎవరన్నా? ఎందుకు తప్పుదావ పట్టిస్తారు? ఇలా తప్పుదావ పట్టిస్తారు. ప్రభుత్వాలు ఒకవైపు తప్పుదావ పట్టిస్తున్నాయి వేలం వేసి భూముల్ని, ఇంకోవైపు సర్వే సంస్థలు. సో ఇది యాక్చువల్గా మనం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇది 21.6% ఎక్కువ అని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు. ఇది కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ అంట, అంత వేగ్గా ఇచ్చారు. మొత్తము దేశం వ్యాప్తంగా జరిగిన మొత్తం ఆఫీసు లీజింగు హైదరాబాద్ వాటా 14% ఉందని చెప్పి ఇచ్చారు. తర్వాత మొత్తం కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయి. హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కి విపరీతమైన డిమాండ్ వస్తుందని చెప్పి వీళ్ళు ఇచ్చారు. నగర వ్యాప్తంగా ఖాళీగా చాలా స్పేస్లు ఉన్నాయి. ఆ స్పేస్ అనేది ఖాళీగా ఉన్న స్పేసు బాగా ఖాళీగా ఉన్న ఫిలప్ అయిపోయాయి ఆఫీస్ స్థలాలు. ఇప్పుడు కేవలం 20.22% తగ్గిందంట. అంటే ఖాళీగా స్పేస్లు ఉన్నాయని చెప్తుంది. కాకపోతే ఇంతకుముందు 30% ఉండేది, ఇప్పుడు 20%కి వచ్చినాయి అని చెప్తున్నాడు. 30% ఖాళీగా ఉండేవి, ఇప్పుడు 20%కి వచ్చినాయి అని చెప్తున్నాడు. అదే మాదాపూర్లో అయితే కేవలం 7.5% ఖాళీగా ఉన్నాయని చెప్తున్నాడు. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, గత ఏడాదితో పోలిస్తే అద్దె 11.6% కమర్షియల్ స్పేస్కి పెరిగిందని చెప్తున్నారు. కమర్షియల్ స్పేస్ తీసుకున్నటువంటి వాళ్ళే లేరు వాస్తవంగా హైదరాబాద్లో ఇప్పుడు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి బిజినెస్లు లేవు. ఇప్పుడు మహామాంద్యం వచ్చి బిజినెస్లు లేక ఆఫీసులు మూసేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తుంటే, భారత ప్రభుత్వం చెప్తుంటే, మీరు మొత్తం తగ్గించుకోండి, వీళ్ళంత వరకు ఆఫీసులని మూసేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోండి అని చెప్పి ఆయన చెప్తుంటే, ఆఫీస్ స్పేస్లు పెరిగిపోతున్నాయని చెప్పి బోగస్ సర్వేలు ఇస్తున్నారు. సో ఈ బోగస్ సర్వేలు, ఫ్రీలాన్స్ ప్రచారాలు, తర్వాత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ధరలు, వీటన్నిటిని నమ్మితే నిండా మునిగిపోతారు. మామూలుగా మునిగిపోతారు, నిండా మునిగిపోతారు. సో కాబట్టి ఇవన్నీ బోగస్ సర్వేలు నమ్మొద్దు. ఇప్పుడు సాకేత్ భూసత్య ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? మరి 20,000 కోట్ల రూపాయలు సుమారుగా ఈ సంవత్సరంలో ఎగ్గొట్టిపోయినట్టు కంపెనీలు ఉన్నాయి కస్టమర్లకి. మరి అంత బాగుంటే వాళ్ళు ఎందుకు ఎగ్గొట్టిపోతారు? అసలు రియాలిటీ ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.